పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. అమృత్ స్కీమ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర ఉందని కేటీఆర్ డైరెక్ట్ అటాక్ చేశారు. రేవంత్ రెడ్డి బావమర్ది సుజన్ రెడ్డికి చెందిన కంపెనీకి 1100 కోట్ల కాంట్రాక్టును కట్టబెట్టారని విమర్శించారు. 2 కోట్ల లాభం ఉన్న కంపెనీకి ఇన్ని 100 కోట్లు కాంట్రాక్ట్ ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. సీఎం ఆధీనంలో ఉన్న మున్సిపల్ శాఖలో భారీ అవినీతి జరిగిందని, అమృత్ పథకం కింద తాగునీటి ప్రాజెక్టుల కోసం టెండర్లు పిలిచిన వ్యవహారంలో ఈ స్కామ్ జరిగిందన్నారు. తెలంగాణ ప్రజలకి విషం పంచుతున్నారని కేటీఆర్ అన్నారు. దీనిపై పొంగులేటి స్పందించారు. దమ్ముంటే నిరూపించాలని, లేదంటే కేటీఆర్ రాజీనామా చేయాలని పొంగులేటి డిమాండ్ చేశారు. దీనికి ప్రతి సవాలుగా కేటీఆర్ నేరుగా హైకోర్టు చీఫ్ జస్టిస్ లేదా కేంద్ర విజిలెన్స్ దగ్గరికి వెళ్దామని, నిరూపితం కాకుంటే శాశ్వతంగా రాజకీయాలకు గుడ్ బై చెప్తానని కేటీఆర్ కూడా బహిరంగ సవాల్ విసిరారు. అయితే ఈ వ్యవహారంపై ఈరోజు కేటీఆర్ చేసిన తీరు చర్చనీయాంశమైంది. కేటీఆర్ ఎక్స్లో పోస్ట్ చేస్తూ అమృత్ స్కీమ్ను బయటపెట్టినందుకు కాంగ్రెస్ సీనియర్లు నుంచి అభినందనలు వస్తున్నాయి. కానీ ఇక్కడ ఉన్న బీజేపీ నేతలకు ఈ కుంభకోణం కనబడడం లేదని, తెలంగాణ బీజేపీ నాయకుల నిశ్శబ్దం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పారు. రేవంత్ రెడ్డి బీజేపీ ఆజాబ్ ప్రేమ్కి గాజాబ్ కహానీ అని అన్నారు. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.